నెల్లూరు మినీ బైపాస్ లోని ఓ కన్వెన్షన్ హాల్లో జిల్లా జనసేన నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ విజయవంతంగా జరిగింది. క్రియాశీలక సభ్యులకు కిట్లను అందజేస్తూ పార్టీకి మధ్య వారధిగా పనిచేసిన క్రియా వాలంటీర్లను అభినందించారు. రాబోయే రోజుల్లో మరింత మంది క్రియాశీలక సభ్యులను చేర్చాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నాగిశెట్టి మురళీకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే మురళి అన్న అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మురళితో పాటు పలువురు నేతలు మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను తీసుకువచ్చిందని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తలకు భరోసా ఇస్తుందన్నారు. కావున ప్రజల్లో క్రియాశీలక సభ్యత్వంపై అవగాహన కల్పించి మరింత సభ్యులను చేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన నాయకులు, వీర మహిళా రీజనల్ కోఆర్డినేటర్లు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. నా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన వీర మహిళలు, జనసైనికులు, జనసేన నేతలు, ఆత్మీయ బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము క్రియా వాలంటీర్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మా ఇంటి దగ్గర జనసేన పార్టీ గెలిచిన సందర్భంగా ఒక పార్టీ ఇవ్వడం జరిగింది. దానికి అప్పటికి నాకు మా ఇన్ఛార్జి గారైన వేములపాటి అజయ్ కుమార్ గారు ఎవరో నాకు అప్పటికి తెలియదు. కానీ మా మిత్రుడి ద్వారా, అలాగే మా అన్న శ్రీరామ్ అన్న ద్వారా వారు మా ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరగటం జరిగింది. ఆ తర్వాత నేను జనసేన పార్టీలో చేరటం, వెంటనే క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం వచ్చే వరకునే వారు మీరు చేస్తారా అంటే, అన్న నేను చేస్తానన్నా, ఛాలెంజ్గా నేను చేస్తానన్నారు. మీరు ఎంత చేస్తారని నాగబాబు గారు అడిగితే 500 చేస్తానన్నా అన్న. కాదండి మీరు 1000 చేయండి అన్నారు. ఓకేనా, ఛాలెంజ్ నేను ఖచ్చితంగా చేస్తానని ఛాలెంజ్గా తీసుకొని మిత్రుల సహకారంతో, నేను ఒక్కనే కాదండి గట్టిగా చెప్తున్నాను, మిత్రులు మా పిల్లల సహకారంతో 1007 సభ్యత్వాలు అతి తొందరగా చేయగలిగాను. దీనికి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇదే అవకాశం ఒక 2-3 నెలల్లో రాబోతుంది. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ చేసి నా యొక్క సర్వీసును జనసేన పార్టీ, నా పార్టీకి ఇస్తానని మీ అందరి ముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో జనసేన పార్టీకి నాకు చేతనైనంత కృషి నేను చేస్తాను. ప్రత్యేకంగా మా జిల్లా ఇన్ఛార్జ్ అయిన శ్రీ వేములపాటి అజయ్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకి, అంటే పేర్లు అంటే చాలా ఉన్నాయి, ప్రతి ఒక్క నాయకులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా వీర మహిళలకి, మా జన సైనికులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు వెన్నుండే ఫ్రెండ్లు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. మరి పేర్లు చెప్పొచ్చో లేదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్పడం భావ్యం అవుతుందో లేదో, అయినా కూడా చెప్తున్నా, దయచేసి ఏమనుకోమాకండి. కత్తెర మల్లి గారు, సిరి సేనయ్య గారు, పసుపులేటి ప్రసాద్ గారు, హరిప్రసాద్ మాలే గారు, గంగిశెట్టి నరసింహ, మరీ నాకు వీళ్ళు చాలా ప్రాణంగా ఉన్నారు. నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. దయచేసి నేను పేర్లు చెప్పలేదని ఏమీ అనుకోవద్దు. ముఖ్యంగా చాలా కష్టపడ్డాం. రాబోయే కాలంలో నాకు ఎలాంటి అవకాశం ఇచ్చినా, ఎలాంటి పని, ఎంత పెద్ద పని అయినా సరే జనసేన పార్టీకి చేస్తానని మీ అందరి ముఖంగా నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. ఇంత విజయవంతమైనందుకు జన సైనికులకి, అలాగే మా ఆత్మీయ బంధువులకి,
మా స్నేహితులకి అందరికీ నాగిశెట్టి మురళన్న ద్వారా అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మీడియా ముఖంగా ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నాగిశెట్టి మురళన్న అంటే నాగిశెట్టి మురళీకృష్ణ అనే వ్యక్తి 1 సంవత్సర కాలంగా నాకు పరిచయం. ఈ 1 సంవత్సర కాలంలో ఆయనతో నేను జర్నీ చేసేటప్పుడు ఆయన దగ్గర నేను గమనించి అంటే మాకు లేనిది ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఒక తపన అంటే ఒక గోల్ ఫిక్స్ చేసుకొని గోల్ వైపు నడిచే ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎక్కడ కూడా అహర్నిశలు ఫైట్ చేస్తూ ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని అవమానాలు చేసినా వాటన్నిటికీ కృంగిపోకుండా ముందుకు వెళ్ళేటటువంటి ఆయనటువంటి మనస్తత్వం నాకు చాలా బాగా నచ్చింది. ఆయన భవిష్యత్తులో ఆయనకి చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికల్లో మొదటిది ఆయన దగ్గర నేను బాగా అప్రిషియేట్ చేసేది ఏంటంటే నువ్వే ఎందుకు నేను ఎందుకు కాకూడదు, నీకే ఎందుకు నేను దానికి అర్హుడినా నాకు అర్హత ఉంది నేను ఎందుకు ఫైట్ చేయకూడదు అనేటటువంటి ఒక ఫైటింగ్ నేచర్ నాకు బాగా నచ్చింది. ఆయనకి నెల్లూరు జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలనేది ఒక రకమైనటువంటి ఒక కోరిక ఉంది. దేవుడు ఆ కోరికను నెరవేర్చి నెల్లూరు జిల్లాకి నాగిశెట్టి మురళీకృష్ణ గారిని అధ్యక్షుడిగా కానీ చేస్తే ఆ దేవుడికి పవన్ కళ్యాణ్ గారికి మేమందరం ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. జై జనసేన. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.